శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ దినము నాతో మాట్లాడాలి, నన్ను దర్శించాలి ప్రభు అని అడుగుతున్నావు కదా. పరలోకం నుండి దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నారు. నీకేం జరగబోతుందో ఈ దినాన్ని దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. చూడండి, జెర్మియా చాప్టర్ 33 వర్స్ 11లో 11వ వచనంలో అక్కడ నుండి మీరు 10 లైన్లు చూసుకోండి. 10వ లైన్ అండర్లైన్ చేసుకోండి. అంటే నా బైబిల్ కొంచెం ప్రింట్ పెద్దది కనుక మరి నాది 10 వచ్చింది, బహుశా మీకు 9 రావచ్చు అనుకుంటాను. మీ బైబిల్ అంటే కొంతమంది బైబిల్ సైజుని బట్టి లైన్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావచ్చు. నేను వాడేటువంటి ఈ బైబిల్లో అయితే లైన్ 10 వచ్చింది. అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను చూడండి, దాన్ని బట్టి మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా మందిరములోనికి స్తుతియాగములు తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును, మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు వాగ్దానము 10వ లైన్, యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని మందిరములో స్తుతియాగములను అర్పించేటువంటి స్తుతి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి స్వరము మరలా వినబడుతుంది. అంటే దేవుడు నాకు మేలు చేశాడు, నేను పాడయ్యాను, లేకపోతే నా జీవితం ఎంత కష్టంలో పడిపోయాను, తెలియకుండా పెద్ద శోధనలో పడిపోయాను, నా వల్ల కావట్లేదు, నేను బ్యాలెన్స్ చేయట్లేదు అని అనుకుంటున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన గొప్ప మాట ఏంటంటే, ఎంత గొప్ప మాట ఏంటంటే, యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. దేవుడు నీ ఇంటిలో, నీ కుటుంబంలో మీ అందరికీ చేసిన మేలులకి మీరందరూ దేవుని మందిరంలోకి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు సంతోషముగా. యెహోవా నాకు చేసిన ఉపకారములలో నేను ఆయనకి ఏమి ఇచ్చి సంతోషపెట్టగలను అని నీవు దేవుని కనపరుస్తూ పాడుతావు, స్తుతిస్తావు. ఆనందం, ఈ సంతోషం నాకు దేవుడిచ్చాడు. చాలా ఏడ్చాను, చాలా దుఃఖపడ్డాను, నా జీవితంలో మరలా నేను నవ్వుతాను, నా నోటి నిండా నవ్వు ఉంటుందని ఊహించలేదు, కానీ దేవుడు మరలా నాకు నవ్వు కలగజేశాడు. దేవుడు నా నోటి నిండా నవ్వు కలగజేశాడు. నా ఇంట్లో ఇంత గొప్ప మేలు చేస్తాడని నా కలలో కూడా ఊహించలేదు. దేవుడు ఊహించలేని గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేశాడు అని నీవు సెలవు ఇచ్చి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. అనేక మందికి ఎదుట సాక్షిగా నిలబడతావు, అందరికీ చెబుతావు అనమాట. ఈ రోజులాగా ఉండట్లేదు, మంచి సమయం ఆసనం అయింది. నీ బ్రతుకులో చీకటి వెళ్ళిపోతే వెలుగు వస్తుంది. చనిపోవాలని అనుకుంటున్నావా? చనిపోవటానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావా? నీతోటే నాతో మాట్లాడుతున్నట్టుంది. ఏంటంటే ఎస్, నీతోటే పైన ఉన్నవాడు చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు.
నువ్వు చనిపోవటం కాదు, నువ్వు మట్టిలో మట్టి అయిపోతే ఆయనకి ఘనత కాదు. నిన్ను మరలా దీపస్తంభం మీద పెడుతున్నాడు ఆయన. మరలా గొప్ప వెలుగు వెలుగుతావు. అయిపోయింది నా వెలుగు, నా బ్రతుకు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాము. నో, ఈరోజు ఈ మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలో 10వ లైన్, యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నువ్వు మరలా దేవుని సన్నిధిలో మళ్ళీ కట్టబడతావు. పడిపోయిన నీ ఆత్మీయ స్థితిలో నిలబడతావు. నీ కుటుంబ సభ్యులు ఎవరు దేవునికి దూరం కారు. అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అందరూ దేవుని మందిరానికి వెళ్తారు. ఆత్మలో మీరు అందరూ వర్ధిల్లుతారు. అయితే గొప్ప అద్భుతం ఏంటంటే స్తుతియాగములు అర్పించు స్వరము మరలా వినబడుతుంది. కష్టాల వల్ల, బాధల వల్ల, శోధన వల్ల అన్ని నిశ్శబ్దం అయిపోయినాయేమో. పరిస్థితి బాగోలేనప్పుడు పాడలేం. ఏ మేలు మనం రుచి చూడకపోతే, ఏ అద్భుతం మనం వినకపోతే, అనుభవించకపోతే ఇంక మరలా దేవుడి దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు కదా. దేవుడు మాత్రం ఏం చేశాడు నాకు? దేవుడు మేలేం చేశాడు? అందరికీ చేస్తాడు, నాకే చేయట్లేదు. ఇంకా నేను అంటే ఆయనకి ఇష్టం లేదేమో, ఇంకెందుకు నేను స్తుతించటం, ఇంకెందుకు ఆరాధించటం అనుకుంటున్నామో. వారందరికంటే ఊహించని కార్యము దేవుడు నీ జీవితం జరిగిస్తున్నాడు. అందుకనే నీ నోట నుండి వచ్చే స్తుతి వేరుగా ఉండబోతుంది. బలమైన స్తుతి యాగము దేవునికి సమర్పిస్తున్నావు. గొప్ప కార్యము, గొప్ప వెలుగు నువ్వు చూస్తున్నావు. ఆత్మనికి తోడై ఉండును గాక. ఆమేన్. నా పేరు ఆశాజ్యోతి, నా భర్త పేరు అభిరామ్. నేను 11వ నెలలో నేను ఇక్కడ కుకట్పల్లి ప్రార్థనా శక్తికి వచ్చానండి. ఇది ప్రార్థనా శక్తి కొరకు మా పెద్దమ్మ గారు ఏలూరులో ఉంటారు. ఆమె నాకు పరిచయం చేశారు. ప్రార్థనా శక్తికి వెళ్ళు నాన్న, నువ్వు మిరాకిల్స్ చూస్తావు అని చెప్పి. అయితే నా మొదటి సాక్ష్యం ఏమిటంటే, నేను గత కొన్ని నెలలుగా ఇంట్లో ఉన్నాను. ఎందు నిమిత్తం అంటే నాకు థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పి థైరాయిడ్ సర్జరీ అయితే చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను ఇంట్లోనే ఉద్యోగం మానేసి ఉన్నాను. అయితే నేను ప్రార్థనా శక్తికి మొదటిసారి వచ్చినప్పుడు చాలా దుఃఖంతో వచ్చాను నేను. ఎందుకు అని అంటే నాకు ఉద్యోగం లేదు, నెక్స్ట్ గర్భఫలం లేదు. ప్రభువా నేను ప్రార్థనా శక్తికి మొదటిసారి వచ్చాను, నాకు గర్భఫలం దయచే ప్రభువా అని నేను మొదటిసారి 11వ నెలలో రావడం అయితే జరిగింది. దాని తర్వాత నేను 3 అద్భుతాలు అయితే నేను పొందుకున్నాను. మొదటి అద్భుతం అయితే నా ఉద్యోగం కొరకు నేను సిస్టర్ అనౌన్స్ చేసినప్పుడు, నాకు ఉద్యోగం లేదు ప్రభువా, నాకు స్పాన్సర్ చేయాలని ఉంది, నా గుప్పిలేని విప్పు, నాకు మధ్య ఉద్యోగం దయచేయని నేను ప్రార్థించినప్పుడు అద్భుతంగా గత ఫిబ్రవరి నెలలో నాకు ఉద్యోగం దేవుడు దయచేశాడు. ఈరోజు నేను ప్రార్థనా శక్తికి స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. రెండవది, వాచ్ నైట్ సర్వీస్కి నేను వచ్చినప్పుడు నా బంగారం ఒకరికి హెల్ప్ చేద్దామన్న విధంగా నేను ఇవ్వడం జరిగింది. వారైతే నన్ను చీట్ చేశారు. అయితే పాస్టర్ గారు మీ ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో మీరు తెలియచేయమని చెప్పినప్పుడు నా బంగారం కోసం, గర్భఫలం కోసం నేను ప్రార్థించమని అడిగాను. అదే నెలలో ఏదైతే రాదు అనుకున్న బంగారం తిరిగి రావడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది అమలాపురం దగ్గర చామంతిగూరు అండి. నాకు అలాగే 2 అమ్మాయిలండి. మా పాపది రుస్తుంబాదు. ఇక్కడ పాలకొల్లు తైలాభిషేకానికి పాపను తీసుకుని వచ్చి, నాయన నా బిడ్డకి మళ్ళీ మగ బిడ్డ కావాలి, ఆరోగ్యమైన బిడ్డని, అన్ని అవయవాలు బాగున్న బిడ్డ కావాలని నేను అడిగేదాన్నండి. అలాగే పాప మళ్ళీ నెల తప్పినప్పుడు ఇసాగయ్య గారి దగ్గర తీసుకెళ్ళి అయ్యగారు పాపకి ఫస్ట్ పాప అండి, మళ్ళీ బాబు కావాలని అడిగినప్పుడు ఇసాగయ్య గారు నవ్వుతూ, పుడతాడమ్మా ఎత్తుకుని వస్తావు పో అన్నారండి. నాకు చాలా ఆనందం వేస్తుంది. నాకు అప్పుడు వెంటనే ఇంకా అందరితోటి నా ఏసయ్య నా బిడ్డకి మగబిడ్డని కడుపులో వేసాడని అనేదాన్ని. నీ పుట్టే వరకు కూడా ఆ మాట అనేదానండి. అలాగే ఆపరేషన్ అయ్యిందండి. 2 బిడ్డలకు క్షేమంగా ఉండి నాకు మనవడు పుట్టాడు. నాకు ఎంతో ఆనందమైంది. ఇసాగయ్య గారు అన్నారు ఆ మాట ప్రకారం నాకు పుడతాడని. నాకు నమ్మకం, ఆ నమ్మకమే నిజమైందని నేను ఎలుగెత్తి మా ఇంటి దగ్గర అందరికీ కూడా సాక్ష్యం చెప్పేదాన్ని. చెప్తే అందరూ అనేవారు, కడుపులో బిడ్డని చూసేసినట్టుగానే చెప్పేవే బాబు, నిజంగా అలాగే నీకు మనవడు పుట్టాడు, నీకు ఎంత విశ్వాసం అని అన్నారండి అందరూని. అంటే నేను అన్నా, నా విశ్వాసం నా యేసయ్య నాకు ఇచ్చిన విశ్వాసం. ఇసాగయ్య గారు చెప్పారు, నోటితో పలికారు ఆ మాట. పలికిన ప్రకారంగా నాకు మనవడు పుట్టాడంటే ఆ అద్భుతం నా యేసయ్య ఇసాగయ్య గారి నోట పలికిన మాటే నాకు జరిగిందని నేను అందరికీ చెప్పానండి. ఇప్పుడు 9 నెలలు వచ్చింది బాబుకి. తీసుకొచ్చి సాక్ష్యం చెప్పాలని వచ్చాను. ఈరోజు సాక్ష్యం చెప్పుకున్నానండి. నాకు ఏ నెలలో అయితే అభాషణ అయిందో అదే నెలలో బాబు పుట్టాలని అనుకున్నానండి. అదే నెలలో నాకు బాబు పుట్టాడు. జూన్ 20 నాకు అభాషణ అయిందండి. జూన్ 26 బాబు పుట్టాడు. ఇసాగయ్య గారికి వేలాది వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నీటి తిప్పండి గంగాభవాని అని. చెరువు ఎన్నిసార్లు వేసేవండి, ఒక్కసారి కూడా రాలేదండి, పోయింది. తర్వాత ప్రార్థనకు వచ్చినప్పుడు అనుకున్నాను, దేవుడా ఎంతోమందికి ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు, మాకు కూడా నేను అలాగే చెప్తాను తండ్రి, 7 నెలలు వస్తాను, నీ తైలం పెట్టుకెళ్ళి ఆ చెరువులో వేస్తాను ప్రభా, మా చెరువు కూడా బాగా రావాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నానండి. అలాగే 7 నెలలు వచ్చానండి, చెరువు కూడా చాలా బాగా వచ్చిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటివెల్లి రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. మాది మాటేరండి. మా పాపకి గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి, మరి అలాగేనండి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, రక్తంలో ఇంపర్షన్ వచ్చింది అని అన్నారండి. నేను అన్నానండి మా పాపతో, అమ్మ ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్తే సరిపోద్దమ్మా, మనం ఇంకే మందులు వాడొద్దని నేను నమ్మకంగా అయ్యగారి దగ్గర నుంచి అండి పొలం పట్టుకెళ్ళి నా బిడ్డకి ఇచ్చానండి. ఇచ్చి ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుంటే తండ్రి నాయన నా కుమార్తెకి గర్భఫలం నిలబడి ప్రవ్వా నాయన మరి నాకు కుమార్తెకి మగబిడ్డ పుడితే నా తండ్రి నేను నాయన సాక్షి చెప్పుకొని స్పాన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి. దేవుడు అంతగా మరి నా బిడ్డకి సహాయం చేశారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచోటివెల్లి రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. దేవదేవునికి వందనాలండి, అయ్యగారికి వందనాలు. నా పేరు ఇషిత అండి, మాది నర్సాపురం. అయితే గర్భఫలం కోసం ప్రార్థన చేయమని తైలాభిషేకంకి వచ్చామండి. అయితే అయ్యగారితో చెప్పాము, అయ్యగారండి గర్భఫలం కావాలండి అనేసి అడిగినప్పుడు బెడ్నెత్తికి రండి పొండని మాకు చెప్పారండి. ఆ తర్వాత రోజు టెస్ట్ చేసుకుంటాం జరిగిందండి, పాజిటివ్ వచ్చింది. అయితే మాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాల తర్వాత గర్భఫలం కలిగింది. చక్కని బిడ్డను మాకు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవదేవునికి వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఈమె పేరు ఉమా మహేశ్వరి గారండి. ఆవిడకి వివాహమై 16 సంవత్సరాలు అయింది. అయితే తైలాభిషేకానికి రావడం జరిగింది. 7 నెలలు మొక్కుబడి చేసుకుని రావడం జరిగింది. అయితే 7 నెలలు వచ్చారు ఈవిడి. వచ్చాక 8వ నెలలో ఈవిడ కన్సీవ్ అవ్వడం జరిగింది. పాప పుట్టింది. పాపకి 2 సంవత్సరాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి, ఈసాగయ్య గారికి నా వందనాలు. మాది ఉప్పులూరు గ్రామం అండి. మేము భీమవరం నుంచి వచ్చాము. మాకు పెళ్ళయి 11 సంవత్సరాలు అయిందండి. నేను ముందైతే ఇక్కడికి 11 నెలలు వచ్చానండి. అయ్యగారికి అయితే మరి నాయన తండ్రి నాకు బిడ్డలు లేరని చెప్పానండి. దేవుడు ఒకే ఒక మాట అన్నాడు. అంటే ఇసాక్ అయ్యగారే అన్నారు, పండు ఫలం ఇచ్చి ఇది తిని నువ్వు గర్భఫలం తరిస్తావని అన్నావు. అది దేవుని కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. నేను మళ్ళీ 11 సంవత్సరంలోనే కన్ఫ్యూజ్ అయ్యానండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డకి కూడా దేవాది దేవునికి వందనాలు. అదే ఈ బిడ్డకు కూడా 6వ నెలలో కూడా స్కానింగ్ తీసినప్పుడు హార్ట్లోని బ్రెయిన్లోని కూడా తేడా అన్నారు. మరి ఏం చేయనంటూ మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు కూడా ఏమి ఉండదు పో అన్నారండి. మళ్ళీ ఈ సంవత్సరంలో ఈ బిడ్డని నేను దేవుడు ఇలా ఉంచినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.